చూడు జున్ పాప, ఇన్సైడ్ అయితే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఓకేనా, ఆల్మోస్ట్ 1 hour నుండి మంచిగా మనం నేర్చుకున్నాం. ఓకేనా, అర్థమైంది కదా జున్ పాప, నీకు మంచిగా అర్థమైంది కదా? ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? 1 hour నుండి ఎక్స్ప్లెయిన్ చేసినా ఏం చెప్పలేదు, ప్రతిదానికి ఏడుతున్నానా? ఇప్పుడు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేసిన నీకు అర్థం కాలేదు, నేను చెప్పాలి నాకు అర్థం కాలేదు పాప అని చెప్పాలి, అంతే. నేను నీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏడిస్తే ప్రాబ్లం సాల్వ్ కావాలి నాన్న, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు చూడు, నేను నీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా, అర్థమైందా? ఇట్స్ ఓకే, గుడ్. అట్లా ఉండాలి నాన్న, ఏడవద్దు. ఓకేనా, ఎప్పుడు అర్థం కాకపోయినా అర్థం కాలే పాప అని చూడు, మళ్ళీ చెప్తా చూడు ఇప్పుడు నేను. ఓకేనా, ఇది ఎర్త్, ఇది పార్ట్స్ అనమాట. ఓకేనా, ఓ ఇప్పుడు అర్థమైంది కదా, చాలా సింపుల్గా చెప్పినా కదా. నాకు అర్థం కాలే పప్ప. అయినా వాళ్ళు పప్ప ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. ఓకేనా, చూడు. ఇప్పుడు అర్థమైంది కదా నాన్న, కదా అర్థమైంది కదా? నాకు అర్థం కాలే పప్ప. అర్థమైంది కదా నాన్న, జున్ను పాప అర్థమైంది కదా? అర్థమైంది కదా? అర్థం కాలే పప్ప. నాకు అర్థం కాలే పప్ప. నాకు అర్థం కాలే పప్ప. 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 పప్ప ఏడుస్తే ప్రాబ్లం సాల్వ్ కాదు పప్ప. ప్రతి ప్రాబ్లం ఒక సొల్యూషన్ ఉంటుంది. అయినా లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా.